లేడీస్లో ఫర్ సమ్ రీజన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కువగా మనం గమనిస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కాకపోయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళవాతాలు కానివ్వండి, ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలానే థైరాయిడ్ లాంటి జబ్బులు కానివ్వండి, ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చేవి లేడీస్లో ఎక్కువగా ఉంటుంటాయి. అది కూడా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి లేడీస్లో ఎక్కువగా ఉంటుంటాయి. సో హాషిమోటోస్ థైరాయిడైటిస్ ఒక రకమైనటువంటి హైపోథైరాయిడిజం అయితే, హాషిమోటో అంటే ఆటో ఇమ్యూనిటీ లేకుండా వచ్చేటువంటి రకరకాల థైరాయిడైటిస్, లింఫోసైటిక్ థైరాయిడైటిస్, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటిది కానీ, డైటరీ గాయిట్రోజన్స్, ఇప్పుడు క్యాబేజ్ కానీ, లెట్యూస్ కానీ, కాలీఫ్లవర్ కానీ పచ్చిగా తీసుకోవటం, వాటి రసాలు తాగటం వల్ల వచ్చేటువంటి థైరాయిడ్ జబ్బులు కానీ, ఐడిన్ ఎక్కువ అవటం కానీ, ఎక్కువగా ఐడిన్ మాత్ర తక్కువ అవటం కానీ జరగటం వల్ల వచ్చేటువంటి థైరాయిడిజం, ఇలా ఈ కారణాల వల్ల హైపోథైరాయిడిజం అనేటువంటి థైరాయిడ్ జబ్బు అందరిలో వస్తుంటుంది. ఇది లేడీస్లో ఎక్కువగా ఉంటుంటుంది.